ఆనాడే ఆ యోధులు తప్పుడు సాక్ష్యం చెప్పారు. ఆనాడే ఆ యోధులు స్వస్థతలెన్నో చేశాడు, దేవుని కోసం చెప్పాడు. పాపుల మధ్య ఉండి పరిచారమే అతడు చేశాడు. దేవుని పిల్లలమన్నాడు, తనకందరు తమ్ముళ్ళన్నాడు. ప్రతి వారిని ప్రేమించాలనే దైవ ప్రేమే అతడు చూపాడు. రాజుగా చేస్తానంటే పరిచారమే చేస్తానన్నాడు. పరిచారం చేయుటకే పదవసరమే లేదన్నాడు. అన్నే చెల్లించాడు, ప్రేమతోనే మార్చేశాడు. అతడే మార్గదర్శి. ఆ మార్గంలో నడిచాడు మహాత్మా గాంధీ. మద్యపానాన్ని నిషేధించింది గాంధీ అయితే, ఆ గాంధీ బొమ్మను బ్రాందీ కోసం నోటుగా ఇస్తే గాంధీని గౌరవించారా? ఆ మహాత్ముని ధిక్కరించారా? సవరించాలి చట్టాలనే కాదు, సరిచెయ్యాలి మనుషులనే నేడు. సరిచేసిందా ఈ చట్టం? చంపుటకా ఈ సెక్షన్? హంతకులంతా చేస్తున్నది అదే పని. ఈ చట్టం తన పని చేస్తున్నది అదే పని. ఒక్కై వంగనిది ఆనైతే వంగునా? దేవుని జ్ఞానం లేకుంటే ఈ మనిషే లొంగునా? దేవుని కోసం ప్రకటిస్తే చెడిపోతుందా ఈ లోకం? యేసుపై కుట్ర పన్నారు ఆనాడే ఆ యోధులు. తప్పుడు సాక్ష్యం చెప్పారు ఆనాడే ఆ యోధులు. బోలో సమైక్య ప్రజలకి జై, దేశ రాజ్యాంగానికి జై, మనందరి దేవునికి జై. ఈ మనుషులందరూ ఒక్కటే, ప్రతి మనిషి తండ్రి అది దేవుడే. లోకాన్ని చేసింది నీ తండ్రని నువ్వు చెప్పాలిగా, దేవుడా తండ్రని చెప్పాడు యేసే. ఆ తండ్రి పిల్లలని చెప్పాలి నువ్వు ఈ మాటే వీరందరికీ. లోకాన్ని చేసింది నీ తండ్రని నువ్వు చెప్పాలిగా, దేవుడా తండ్రని. సమస్త జనులకు దేవుడే ప్రధానము. దేవుడు ఒక్కడే, మనందరి దేవుడు ఒక్కడే. మనకు దేవుడు ఒక్కడే. దేవుని నుండే వచ్చిన వారేమి మనమంతా, ఆ దేవునికి మనమంతా సమానమే. నమస్కరించాలి వీరందరికీ, సమానంగా చూడాలి వీరందరినీ. సమానంగా చూసే నాయకుడే లేడా? ప్రజల మధ్య ఉండే నాయకుడే లేడా? ఉన్నాడు, వచ్చాడు, మన ఆసియా ఖండంలో పుట్టిన మహనీయుడు. ఈ ప్రపంచానికే ఒకే ఒక్కడు రక్షకుడు. సత్యం, ధర్మం, మార్గం, మోక్షం సర్వజ్ఞాని క్రీస్తే. ప్రేమ, జాలి, కరుణ, త్యాగం చూపించాడు క్రీస్తే. పరిచారకుడు, ప్రజా సేవకుడు, పాపుల రక్షకుడు, అలాంటి వారెవరూ లేరు. మనిషిని చేసిన దేవుడు ఎవరో చెప్పింది అతడే. ఈ ప్రజలను దేవుని యొద్దకు చేర్చే మార్గం యేసొకడే.
లోకానికి ఏసే విధాత ప్రపంచ మోక్ష ప్రదాత క్రీస్తే క్రీస్తే శక పురుషుడు యుగ పురుషుడు లోకానికే రక్షకుడు క్రీస్తే Good evening. Good evening. Good evening, aunty. Good evening, How are you? How How are you? How are you, aunty? I'm fine, perfect. వివేక్ అన్న ఎలా ఉన్నాడు? ఒకసారి వివేక్ అన్న హాయ్ చెప్దాం. వివేక్ ఎట్లా ఉన్నావమ్మా? బిగ్ వివేక్. ఓహో, నిఖిల్ వచ్చాడు. రాకేష్ ఏంటి సెపరేట్ గా జాయిన్ అవుతున్నాను మళ్ళీ. రీసౌండ్ వస్తుంది, మీరిద్దరు ఒక దగ్గర ఉండొద్దు, సెల్ కదపొద్దు. ఓకే, కృషి వచ్చింది. అజయ్ హర్షు, హౌ ఆర్ యు? మాట్లాడట్లేదు. ఆషర్, హౌ ఆర్ యు? బాగున్నా. ఏం పడుకొని లేసావా? అలా ఉన్నావు. ట్యూషన్కి వెళ్ళా. వెరీ గుడ్. ట్యూషన్ కూడా వెళ్ళిపోతున్నావా? అమ్మో, ఎంత గుడ్ బాయ్ అయిపోయాడు రాషేరు. గుడ్ బాయ్, బాగా చదువుకోవాలి. సరే, ప్రేయర్ చేసుకుని స్టార్ట్ చేసుకుందామా? క్లోజ్ యువర్ ఐస్. ఆల్ ఆఫ్ యూ క్లోజ్ యువర్ ఐస్. ఇంకా కళ్ళు తెరిచి చూస్తున్నారు ఆషేర్. ఇంకా ఇంకా తెరుస్తున్నారు. తండ్రి, ఇంతవరకు నాయన మమ్మల్ని కాచి కాపాడు నాయన. మరి ఈ వారంలో నాయన మరి శుక్రవారం వరకు మీరు తోడను గ్రహించారు నాయన. మంచి మాటలు వినడానికి నిబిడలందరూ మరి ఆసక్తితో నీ సన్నిధికి వచ్చినట్టుగా సహాయాన్ని దయచేయండి. నీ మాటలు వింటున్నప్పుడు మేము భయం కలిగి మమ్మల్ని మేము సరి చేసుకుంటూ మరి ముందుకు సాగలిగే కృపను మాకు చూపించమని గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తూ ముందున్న సమయాన్ని చేతులకు అప్పచెప్పుకుంటూ మంచి జ్ఞానాన్ని దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, అందరు వీడియోస్ ఆన్ చేసుకుంటే మంచిది. టుడే ఇస్ ఫ్రైడే. ఫ్రైడే ఏం నేర్చుకుంటున్నారు మీరు? వెరీ గుడ్. ద్వితీయోపదేశకాండం. ఎక్కడి వరకు వచ్చాం ద్వితీయోపదేశకాండం? మండే ఏదో చెప్పాను నేను మీకు, గుర్తుందా గుర్తులేదా? మండే ఏదో చెప్పాను. అంకుల్ కొంత చెప్పారు, నేను కొంత చెప్పాను. అసలు మీకు ఏమన్నా గుర్తుందా? ఎక్కుతుందా ఎక్కట్లేదా? అలవాటు అయినాయా క్లాసెస్? అలవాట్లేదా? మాట్లాడట్లేదేంటి? అంటే మ్యాప్స్ పంపిస్తానన్నారు కదా, అదే మ్యాప్ పంపించారా అంకుల్? మిమ్మల్ని మ్యాప్ చూసి పంపించమన్నట్టున్నారు కదరా? కాదా, అంకుల్ పంపిస్తా అన్నారా? ఓకే. అసలు కొంతమందికి మ్యాప్ అంటే కూడా తెలియదంట. తెలుసా మ్యాప్లు అంటే? ఆషర్కి ఇంకా తెలీదు, స్మాల్ బాయ్ కదా. తెలుసా ఆషర్? తెలియదు ఆంటీ అనాలి. ఓకే, వెరీ గుడ్. తెలీదు. మ్యాప్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ నేను గాని మీకు అమెరికా అక్కడ ఉందంట అని చెప్పాను అనుకో, అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఎక్కడ మనం అసలు ఎక్కడ ఉన్నాం? అమెరికా ఏమో వెస్ట్ అంటారు, మనం ఈస్ట్ అంటాము. అసలు అమెరికా ఎక్కడ, మనం ఎక్కడ అని తెలియాలనుకో, దానికి ఏం చేశారంటే, ఈ ప్రపంచం చుట్టూ వచ్చిన వాళ్ళు ఒక పేపర్ మీద వరల్డ్ లో అన్ని దేశాలు, అన్ని కాంటినెంట్స్ ని గీసేసి, ఇదిగో ఈ దేశం ఎక్కడుంది, ఈ దేశం ఎక్కడుంది, ఈ ప్రాంతం ఎక్కడుంది, ఈ నది ఎక్కడుంది, ఈ సముద్రం ఎక్కడుంది అని మనకి ఎగ్జాక్ట్ గా భూమిలో బాల్ లా ఉంటది కదా, అవునా?
భూమి ఇట్లా బాల్ లా ఉంటదా? తెలుసా మీకు భూమి ఎట్లుంటది? రౌండ్ గా ఉంటుంది. ఇప్పుడు రౌండ్ గా ఉంటే ఇగో ఇక్కడేమో ఇండియా ఉందనుకో, ఇక్కడ ఇండియా ఉందనుకో. ఇండియా అంటే తెలుసా? మన దేశమే, భారతదేశం. తెలుసా? భారతీయులు మాత్రమే నా సోదరులా అని పాడతాం కదా. ఇప్పుడు ఇదిగో ఇదనమాట. ఇది భూమి అనుకుందాం. ఇట్లా భూమి ఉంది కదా. ఇప్పుడు భూమికి ఇక్కడ ఇండియా ఉందనుకో, ఇక్కడెక్కడో అమెరికా ఉంటది. మరి చూపించడం మీకు కష్టం కదా. ఇట్లా ఇట్లా చూపించడం కష్టం కాబట్టి ఏం చేశారంటే ఈ భూమిని ఇలా చాట్లా పెట్టారు. ఓకే, భూమిని ఇట్లా చాట్లా పెట్టేశారు. పెట్టి ఇక్కడ ఇండియా వేసారు. ఇది ఇలా ఓపెన్ చేస్తే ఏమవుద్ది? ఇక్కడ అమెరికా వస్తుంది, అంతే కదా. సో అది చూపించడానికి అన్ని మ్యాప్స్, నీళ్ళు ఎక్కడున్నాయి, సముద్రాలు ఎక్కడున్నాయి, భూమి ఎక్కడుంది, ఏ దేశం ఎక్కడుందని వేసిన దాన్నే మ్యాప్ అని అంటారు అనమాట. ఓకే, ఇప్పుడు మనం రోజు మాట్లాడుకుంటూ ఉంటాం ఇస్రాయెల్ దేశం మొన్నటి దాకా అయితే యుద్ధం 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 అని కూడా విన్నారు కదా. విన్నారా? ఇస్రాయేల్కి ఫిలిస్టియన్స్, గాజా వాళ్ళకి యుద్ధాలు జరిగిపోతున్నాయి అన్నారు. అసలు ఇంతకీ ఇస్రాయెల్ ఎక్కడుందో అని మనకు డౌట్ ఉంటే అది మనం తెలుసుకోవాలి కాబట్టే మ్యాప్స్ కోసం చెప్పారనమాట అంకుల్. ఓకే, అంకుల్ మండే మీకు మ్యాప్ చూపిస్తాను అని అన్నారు. ఈరోజు మనం ఏం చేద్దామంటే ఇంతకీ ఎన్ని డేస్ జర్నీ అని చూసుకున్నాం ద్వితీయ శేషకాండం మొదటి అధ్యాయంలో? 40 రోజులండి. 11 రోజులు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఐగుప్తు నుంచి ఇక్కడ వరకు 11 రోజుల? ఎక్కడి నుంచి ఎక్కడికి 11 రోజులు అని చూశారు? త్వరగా మీరు ఆన్సర్ చెప్తేనే నేను ముందుకెళ్తా. మౌంట్ హెర్మన్ టు హోరేబ్ నుంచి కాదేశు బర్నియా వరకు కూడా మనకి 11 డేస్ జర్నీ అని చెప్పారు. సో అంటే వీళ్ళు ఎక్కడి వరకు వచ్చేసారు? ఇప్పుడు వీళ్ళు మాట్లాడేటప్పటికి ఇప్పుడు మోషే గారు సెకండ్ టైం చెప్తూ ఉన్నారు కదా. సెకండ్ టైం చెప్తూ ఉన్నప్పుడు ఎక్కడున్నారు అంటే ఎంత దూరంలో ఉన్నారు, ఎక్కడి వరకు వచ్చారు? They were on the either side of the river. ఏ రివర్? జార్దన్ రివర్ కి ఒక రైట్ సైడ్ లో ఉన్నారు అని అన్నాడు, అంతే కదా. అంతేనా? ఇంకేమైనా డౌట్లు ఉన్నాయి అందులో? ఓహో, వెరీ గుడ్. అయితే ఇప్పుడు మీకు ఒక మ్యాప్ చూపిస్తాను. జస్ట్ మీకు ఒక క్లారిటీ కోసం ఒక చిన్న మ్యాప్ చూపిద్దామే. ఎవరు ఇంత లేట్గా జాయిన్ అవుతూ ఉన్నారు? ఉషా. సరే, మీకు ఒక మ్యాప్ చూపిస్తాను. మీకు అది వస్తుందో లేదో నాకు చెప్పండి. ఓకే, విజిబుల్లా? ఇంకా కనబడట్లేదా? కనిపిస్తుందా? దీన్నే ఒక మ్యాప్ మీకు బాగా అర్థం అవ్వాలని పిక్ చేస్తూ ఉన్న మ్యాప్ పెట్టాను అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఏదైతే పాయింట్ రామ్సేస్ అని ఉందో ఇది ఈజిప్ట్ దగ్గరది అనమాట. ఇలా 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 జర్నీ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇదంతా ఎర్ర సముద్రం అనమాట. ఎర్ర సముద్రం దగ్గర ఏం జరిగింది గుర్తుందా ఎవరికైనా? ఎర్ర సముద్రం దగ్గర ఏం జరిగింది? అరిసాడా? Moses parted the Red Sea. ఏదో చేశాడు అన్నాడు, అదొకటి అర్థమవుతుంది నాకు, ఇంకేం అర్థం కాదు. Moses parted the Red Sea. కనిపిస్తుంది కదా, ఎర్ర సముద్రాన్ని పాయలుగా విడదీసి వీళ్ళు ఇలా వచ్చారు. ఇలా ఇలా
ఇలా ఇలా మారా దగ్గరికి వచ్చి ఇలా 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 సీనారణ్యంలోకి వచ్చి సీనారణ్యం దగ్గర ఏం జరిగింది? మౌంట్ సీనాయ్ దగ్గర ఏం జరిగింది? గాడ్ కమాండ్మెంట్స్ ఇచ్చాడు. ఈ సీనాయ్కి ఇంకొక పేరేంటి? సీనాయ్ కొండకి ఇంకో పేరేంటి తెలీదా? మౌంట్ సీనాయ్. దాన్నే హోరేబ్ అని కూడా అంటారు. ఓకేనా? ఈ సీనాయ్ కొండ దగ్గర ఏమి ఇచ్చాడు దేవుడు? 10 ఆజ్ఞలు గల పలకలు ఇచ్చాడు. లాస్ట్ ఇయర్ లో మనం చూసుకున్నాం కదా, మోషే ప్రార్థనలో చూసుకున్నాం మనం 10 ఆజ్ఞల దగ్గర ఏం జరిగిందో. అవునా? ఇంకా అక్కడి నుంచి అలా అలా వెళ్ళిపోయాక ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వచ్చారంటే ఇక్కడ ఉన్నారు, కాదేశు బర్నియా దగ్గర ఉన్నారు. ఓకే, ఈ హోరేబు దగ్గర నుంచి ఇలా కాదేశు బర్నియాకి ఇక్కడికి వరకు 11 రోజులంట. ఇక్కడి నుంచి వీళ్ళు ఇలా ఎక్కడికి వచ్చేసారు అని అంటే ఈ ప్రాంతం వరకు వచ్చేసారు ఆల్మోస్ట్. ఇప్పుడు ఏంటంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసారు, హోరు కొండ దగ్గరకు వచ్చేసారు. ఈ హోరు కొండ ఏంటంటే ఈ మధ్యలో ఈ నది ఇక్కడ వరకు వచ్చేసారు. ఇక్కడి నుంచి ఇదంతా ఇదేమో డెడ్ సీ అంటారు, దీన్ని ఉప్పు సముద్రం అని అంటారు, మృత సముద్రం అని అంటారు. ఈ సముద్రం వరకు వచ్చి సముద్రం దగ్గర క్రాస్ చేసేసారు అనుకో, ఇదంతా పైన కానాన్ కనిపిస్తుందా? ఇక్కడ ఎల్లో కలర్ లో ఉంది చూడండి కానాను అని. కానాను ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇగో చిన్న ఫిష్ లా ఉంటది డెడ్ సీ. ఆ డెడ్ సీ ఫిష్ లా ఉంటది, ఆ ఫిష్ పక్కన ఉన్నదంతా కానాన్. ఓకే, ఓకేనా? ఈ మధ్యలో ఉన్నది ఏదైతే ఉందో అది యోర్దాను నది. ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు అని అంటే యోర్దాను నదికి యువతలే ఉన్నారట. ఓకేనా? ఓకేనా? అరాబాలో దిగారంట. ఈ అరాబాలో దిగినప్పుడు ఏం జరిగింది అనంటే మోషే మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? బోధిస్తున్నాడంట. మొదటి రోజునే బోధించడం స్టార్ట్ చేశాడంట. బోధించి ఏం బోధిస్తున్నాడు అని అంటే ధర్మశాస్త్రం అంతా కూడా బోధిస్తున్నాడు. యోర్దానికి ఇటు సైడ్కి వచ్చారు, ధర్మశాస్త్రాన్ని అంతా బోధిస్తున్నారు. బోధిస్తూ ఫస్ట్ ఏంటంటే హెచ్చరిక అంటారు. అంటే యూ షుడ్ డూ దిస్, యూ షుడ్ నాట్ డూ దిస్ అని చెప్తారు కదా. ఇప్పుడు మనం ఎక్కడికన్నా వెళ్ళామనుకోండి, సరే మనందరం సెమినార్కి వెళ్ళాం కదా, అందరూ సెమినార్కి వచ్చారు కదా. సెమినార్కి వచ్చినప్పుడు రోజు అనౌన్స్మెంట్స్ ఏం చెప్పేవాళ్ళు? ఫస్టే ఇదిగో మీరు నీట్గా ఉండాలి, మీ చుట్టూ ఉన్న పరిసరాలని నీట్గా ఉంచాలి, చెత్త చెదారం పడేయకండి, దుమ్ము లేపకండి, అల్లరి చేయకండి, బయటికి వెళ్ళి పిచ్చి గడ్డంతా తినకండి. అనౌన్స్మెంట్ చెప్పేవారా కాదా? చెప్పేవారు, అంతే కదా. సో ముందు ఏంటి అంటే హెచ్చరికలు అనమాట. ఇదిగో మీరు ఇలా ఉండండి, ఇలా ఉండండి అని అప్డేట్ ఇస్తాం కదా. అలాగే మోషే గారు కూడా స్పీచ్ స్టార్ట్ చేశారనమాట. స్టార్ట్ చేసే ముందు ఏమంటున్నారు అని అంటే ఫస్టే, బాబు నాయనా ఇక చాలు, చాలా రోజు నుంచి పర్వతం దగ్గరే ఉన్నారు, మీకు అసలు ఏమన్నా అనిపిస్తుందా అనిపించట్లేదా? అసలు వీళ్ళు ఎక్కడికని బయలుదేరారు? ఇశ్రాయేల్ ప్రజలందరూ ఎక్కడికి బయలుదేరారు? కానానికి బయలుదేరు. ఒకవేళ మనమే ఒక ఎగ్జాంపుల్, మనం ఒకసారి అలా వెళ్ళి వాళ్ళు ఎలా వచ్చారో చూసుకుని మళ్ళీ మనం లైవ్ లోకి వచ్చేద్దాం. ఓకేనా? ఒకసారి మనకు అర్థం కావాలి కదా, అసలు ఇశ్రాయేలీలు ఏం చేస్తున్నారో అర్థం అవ్వాలా వద్దా? అవ్వాలంటే ముందు మనం ఒక్కసారి ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళిపోదాం. వస్తారా నాతో పాటు ఇశ్రాయేల్ దగ్గరికి? రెడీయా నాతో జరుగుకోవడానికి? ఓకే, రెడీ. ఇశ్రాయేల్ అసలు ఎక్కడ బయలుదేరారు అంటే ముందు మనం ఇశ్రాయేల్ అనుకుందాం కొద్దిసేపు. మనం మన జర్నీ మొన్న రీసెంట్ గా జాన్లో ఎక్కడికి చేసామంటే మన ఊర్ల దగ్గర నుంచి ఎక్కడికి జర్నీ స్టార్ట్ చేసాం? నోట్లో వేలు పెట్టుకోవడానిక? ఎక్కడికి జర్నీ స్టార్ట్ చేసాం? వలస వెళ్ళడానికి ప్రయాణం మొదలెట్టాం. ఇప్పుడు ఒకవేళ అప్పుడెప్పుడు జనవరి 10కి కదా ప్రయాణం మొదలెట్టాం మనం అందరం. 10వ తారీఖుని జర్నీ స్టార్ట్ చేశాక 10 నుంచి 10, 11, 12 అలా ఫిబ్రవరి, ఇప్పుడు ఈరోజు 2 కదా, ఈ రోజు దాకా మనం ఇంకా ఎక్కడ వైజాగ్ సముద్రం దగ్గర వరకు వెళ్ళి సముద్రం దగ్గర ఆగిపోయాం అనుకోండి. సముద్రం నుంచి సెమినార్కి ఇంకా వెళ్ళట్లే. సముద్రం దగ్గర నుంచి సెమినార్ ఎంత దూరం? చాలా దగ్గర. ఎంత దూరం? చాలా దూరం అండి. చాలా దూరమా? ఎంతసేపు పట్టింది జర్నీ? ఒకసారి గుర్తు తెచ్చుకో. మన సెమినార్ దగ్గర నుంచి మనం బీచ్కి వెళ్ళాం కదా, ఎంతసేపు పట్టింది? గంటన్నా పట్టిందా? అది దూరం అంట ఈ అక్కకి. అంటే అంత దగ్గర వరకు వచ్చాక
అదిగో సెమినారు అంటూనే అలా ఉండిపోయామనుకోండి, ఆ సముద్రం దగ్గర కొండల దగ్గర అలాగే ఉండిపోయామనుకోండి, అసలు అదేంటి మనమేమో సెమినార్ కని కదా బయలుదేరాం, ఇక్కడ దారిలో ఆగిపోయి ఇక్కడేంటో ఆడుతున్నాం, ఇక్కడేంటో పాడుతున్నాం, ఇక్కడేంటో నసుగుతున్నాం, ఇక్కడే టైం పాస్ చేస్తున్నాం, ఇక్కడే చచ్చిపోతున్నాం, ఇక్కడే తింటున్నాం, ఇక్కడే ఉంటున్నాం. అప్పుడు ఏమనిపిస్తుంది అసలు మనకి? చుట్టూ ఉన్న వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? ఈడేదో చెప్పాడు, ఏదో చేస్తున్నాడు అంటారా? మనకు కూడా ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఎదురుగుండా, ఇప్పుడు మీకు సెమినార్ అంటే కష్టంగా ఉంది కదా, మీరు బీచ్ రోడ్ వరకు మిమ్మల్ని తీసుకెళ్ళాం, బీచ్ దగ్గరికి మిమ్మల్ని పంపించట్లేదు. బీచ్ అందరికీ తెలుసు కదా, సముద్రాన్ని చూసారా, చాలా మంది చూసారు కదా, సముద్రం వరకు తీసుకెళ్ళాం, కానీ అక్కడి నుంచి మిమ్మల్ని బీచ్ దగ్గరికి పంపించట్లేదు ఆడుకోవడానికి. మీకు అప్పుడు ఎలా ఉంటది? మీకు లోపల ఏమని ఉంది? బీచ్కి వెళ్ళాలి, బీచ్ దగ్గర ఆడుకోవాలి అని ఉందా లేదా? ఏ కృష్ణ నీకు అనిపించలేదా? నిన్ను తీసుకెళ్ళలేదా డాడీ వాళ్ళు? బీచ్కి తీసుకెళ్ళలేదమ్మా? సరే ఈసారి నువ్వు నాతో ఉండు, డాడీ వాళ్ళతో ఉండకు, నేను తీసుకెళ్తాను కదా. చాలా మందిని తీసుకెళ్ళండి సార్. రిషిత రాకేష్ కూడా ఫస్ట్ టైం బీచ్ చూసారంట. వెనిలా ఉంది, వెనిలా ఫస్ట్ టైం బీచ్ చూసిందంట. బోడు మందికి బీచ్ చూపించాం, ఎందుకంటే మరి దేవుడి సృష్టి తెలియాలి కదా. అక్కడ వరకు తీసుకెళ్ళాక బీచ్ చూడలేదు అనుకోండి, అప్పుడు బీచ్ దగ్గరికి వెళ్ళలేదు అనుకోండి, ఎట్లుంటది? వెరీ గుడ్. వెళ్ళలేదు అనుకో ఎట్లుంటది? ఇక్కడ వరకు తీసుకొచ్చి పంపించట్లేదేంటి, ఇంకెంతసేపు ఉంచుతారు? అంకుల్ వెళ్ళాలా, అంకుల్ వెళ్ళాలా అంటారా అనరా? ఇప్పుడు మీకు సెమినార్ అనేటట్టుగా ఊపు రాదు, కానీ బీచ్ అనేటట్టుగా ఊపు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇస్రాయిలైట్స్ కూడా అక్కడ వరకు వచ్చేసారు, ఇంకా అక్కడి నుంచి జస్ట్ ఇట్లా వెళ్ళిపోతే నది దాటేశారు అనుకో, వెళ్ళిపోయినట్టే. ఏం లేదు, గట్టు దిగితే సముద్రం దగ్గరికి వెళ్ళిపోయినట్టే. వీళ్ళు కూడా నది దాటితే ఇజ్రాయెల్ దేశంలోకి వెళ్ళిపోయినట్టే. కానీ వాళ్ళు అక్కడే కొండ దగ్గర నుంచి చూస్తా ఉన్నారు. ఓ అక్కడే 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 ఓ ఎన్ని డిస్కషన్లు కూడా అన్ని అక్కడే అవుతున్నాయి. ఎలా ఉంటది అసలు? చూసేవాళ్ళకి చిరాకు. ఓరి వాళ్ళు అప్పుడెప్పుడో చిన్నప్పుడు బయలుదేరారు, ఇప్పటికి ఇంకా వీళ్ళు ఇస్రాయల్కి వెళ్ళలేదంటరా. 3 రోజులు అన్నారు, 10 రోజులు అన్నారు, ఏంట్రా ఇన్ని రోజులు చేస్తున్నారు జర్నీ అంటారా అనరా చుట్టూ చూసేవాళ్ళు. వీళ్ళకి కూడా ఇంకా అలాగే ఉంది. అసలు ఇంకా మోషేకి ఎలా ఉండొచ్చు చెప్పండి? చేసేవాళ్ళు ఆల్రెడీ బోడు మంది పోయారు దారిలో, మిగిలింది మోషే మిగిలేటప్పటికి. ఇంకెవరు యెహోషువ మిగిలాడు, కాలేబ్ మిగిలాడు. వీళ్ళకి ఎలాగుంటది? జర్నీ చేసి 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 అలసిపోయి, అయ్యి బాబు ఇంకెంతసేపు అండి బాబు, త్వరగా పోవాలండి, మా ఇంటికి వెళ్ళిపోవాలండి, ఇంకెన్ని రోజులండి ఇది జర్నీ అనిపించేస్తుందా అనిపించదా అలసిపోయినప్పుడు? ఇప్పుడు వీళ్ళకి కూడా అసలు అలాగే ఉంది. ఇంకంటే ఏంటి మనం ఇంతేనా, అలాగా గుడారాలు వేసుకుంటూ తిరుగుతూ ఉండాలా అనేంత విసుగొచ్చేసింది. అక్కడ ఉన్న వాళ్ళకన్నా మోషేకి అసలు అబ్బా అనిపించి ఏమంటున్నాడు తెలుసా, ఇంకా చాలు, ఇంకా అరణ్యంలో తిరుగులాడింది, ఈ కొండ దగ్గర ఉన్నది చాలు. మనం ఏం చేయాలంటే, మీరు తిరిగి ప్రయాణమై అమోరీల మన్యమునకు, అరాబాలోను మన్యములోను, లోయలోను, దక్షిణ దిక్కునున్న సముద్రపు తీరంలోను ఉన్న స్థలములన్నింటికి, కానాను దేశమునకును, లెబనోనుకు, మహానది యూఫ్రటీస్ వరకు వెళ్ళుడి. ఇక్కడ రూట్ మ్యాప్ అంతా చెప్పేస్తున్నాడు, రూట్ మ్యాప్ మొత్తం చెప్పేస్తున్నాడు. బయలుదేరండి, ఇక్కడి నుంచి బయలుదేరి అలా అలా ఇవన్నీ తిరిగేసి 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 మీరు ఎక్కడికి వెళ్ళిపోవాలంటే కానాను దగ్గరికి వెళ్ళిపోండి. చూడండి, అమోరీలు, అమోరీలు అంటే నాకు మనం మ్యాప్ చూసాం కదా, రైట్ సైడ్ ఉంటది అనమాట. అమోరీలు, అరాబా, లోయ, సముద్రం, తర్వాత ఏ సముద్రం? డెడ్ సీ. అక్కడి నుంచి కానాన్ దేశం, కానాన్ నుంచి లెబనోను, లెబనోన్ నుంచి యూఫ్రటీసు, అక్కడ వరకు కూడా మీరు వెళ్ళిపోండి అని రూట్ మ్యాప్ అంతా చెప్తున్నాడంట. చెప్పిన తర్వాత ఒక మంచి మాట చెప్తున్నాడు. అదేంటో తెలుసా? ఇదిగో ఆ దేశమును మీకు అప్పగించుతుని, మీరు వెళ్ళి యెహోవా మీ పితరులైన, ఎవరో పితరులు, ఇశ్రాయేలు పితరులు ఎవరు? ఆషేర్ చెప్పట్లే, పితరులు ఎవరమ్మా? ఆషేర్ అబ్రహాము చెప్పాలి. ఆషేర్ ఇసాకు, ఇంకా
ఇంకో అబ్రహాము ఇస్సాకు. వెరీ గుడ్. యాకోబు. అబ్రహాము ఇస్సాకు యాకోబులు. వాళ్ళకి నేను ఒక మంచి ప్రామిస్ చేశాను. ఏంటో తెలుసా? ఈ కానాను దేశాన్ని ఇస్తానని ప్రామిస్ చేశా. వాళ్ళేమో అప్పుడు గుడారాలలో ఉన్నారు. మీకు ఆ ప్రామిస్ ని నెరవేరుస్తాను. మీ తండ్రులకి నేను ప్రామిస్ చేశా, మీ పితరులకి. ఆ ప్రామిస్ ని ఇప్పుడు నెరవేరుస్తాను. కనుక మీరు ఏం చేయాలి? సాహస్ ఎందుకు మాట్లాడుతున్నావు? ఏం మీరు ఇప్పుడు ఏం చెయ్యాలి అని అంటే, వెళ్ళండి స్వాధీనపరుచుకోండి అంటూ సెమినార్కి వచ్చిన వాళ్ళందరికీ పాయింట్ చాలా ఇంపార్టెంట్. మీరు వెంటనే నాకు దాని రెఫరెన్స్ చెప్పగలిగితే అప్పుడు మిమ్మల్ని వెరీ గుడ్ అంటాను. వినండి జాగ్రత్తగా. నేను మిమ్మల్ని ఒంటరిగా భరింపలేను అని చెప్పాక 10th వరకు వచ్చేటప్పటికి, మీ దేవుడైన యెహోవా మిమ్మును విస్తరింప చేసెను కనుక నేడు మీరు ఆకాశ నక్షత్రముల వలె విస్తరించి ఉన్నారు. ఏమన్నా గుర్తుకొచ్చిందా? ఎవరు గుర్తొచ్చిందో వాళ్ళు చెయ్యెత్తండి. నేను మళ్ళీ చదువుతున్నాను, వినండి. నేను మళ్ళీ ఒకసారి చదువుతున్నాను, విని మీకు ఏం గుర్తొచ్చిందో చెప్పాలి. ఎందుకంటే మనం సెమినార్లో రోజు అదే నేర్చుకున్నాం. ద్వితీయోపదేశకాండం 1:10. మీ దేవుడైన యెహోవా మిమ్మును విస్తరింప చేసెను గనుక నేడు మీరు ఆకాశ నక్షత్రముల వలె విస్తరించి ఉన్నారు. మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి, 1000 times ఎక్కువ చేసి, తాను మీతో చెప్పినట్లు మిమ్మును దీవించునుగాక అని చెప్తున్నాడు. ఎవరెవరు చేతులు ఎత్తారు? ప్రిన్సీ జేసన్ ఎత్తారు. ఇంకెవరు చేతులు ఎత్తట్లేదా? గుర్తు తెచ్చుకోవాలి. మళ్ళీ ఒకసారి చదువుతున్నాను. నీ విస్తరింప చేసెను కనుక నేడు మీరు ఆకాశ నక్షత్రముల వలె విస్తరించి ఉన్నారు. రిషిత అంతే. సరే, ఫస్ట్ జేసన్కి ఛాన్స్ ఇద్దాం. రాకేష్ కూడా చెయ్యెత్తాడు, సాహస్ కూడా ఎత్తాడు. జేసన్ ఏ సందర్భంలో వచ్చిందంటే జేకబ్స్. రాంగ్ ఆన్సర్. God promised Abraham that he will make his generations as many as the stars. ఓకే, ప్రిన్సక్ ఆన్సర్ చెప్పింది. నేను ఎస్ నో ఇప్పుడు చెప్పను. నెక్స్ట్ ఎవరు? రాకేష్ చెప్పు. అంటే అది ఆదికాండం 12వ అధ్యాయంలో ఉంటుంది. ఆదికాండం 12వ అధ్యాయంలో ఏముంది? త్వరగా చెప్పాలి నాకు. నీ సంతానములను ఇస్రాయేలులంతా చేస్తాను, ఆకాశ నక్షత్రం. ఓకే, ఆదికాండం 12లో ఉంది అని అంటున్నాడు. ఇంకా నెక్స్ట్ ఎవరు? సాహస్. అంటే అధికారంలో 12వ అధ్యాయంలో ఆకాశ నక్షత్రాలను 15వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును ఆకాశ నక్షత్రాలను లెక్కించమంటారంటే అప్పుడు అబ్రహాం లెక్కించలేడు. అప్పుడు ఇసుకను అప్పుడు దేవుడు ఏమంటాడంటే మీ పిల్లలను నక్షత్రాలను ఇసుకడని వల్ల కలుగజేసేదను అని చెప్తా అంటాడు. ఓకే, సాహస్. ఓకే, నెక్స్ట్ ఇంకెవరు చేతులు ఎత్తారు? ఎవరది? రిషిత. చెప్పు రిషిత. అబ్రహాము గారి కాలంలో ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనంలో చెప్తారండి. నీ 12:2లోనా? అవునండి. నిన్ను ఓపెన్ చేయరా. గొప్ప జనంగా చేస్తాను అని అంటారండి. గొప్ప జనంగా చేస్తాను అన్నాడు, కానీ ఆకాశ నక్షత్రాల్లా చేస్తాను అని మనం సెమినార్ లో కూడా నేర్చుకున్నాం. ప్రిన్సక్ ఆన్సర్ చెప్పేసింది. రెఫరెన్స్ సాహస్ చెప్పాడు. 15th చాప్టర్ ఆదికాండం 15వ అధ్యాయం 5వ వచనంలో ఫస్ట్ అబ్రహాంకి ఇస్తాడు. అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదాన్నే ఇస్సాకుకి ఇస్తాడు. ఇస్సాకుకి ఇచ్చిన ఆశీర్వాదాన్నే యాకోబుకు కూడా ఇస్తాడు. అందుకే ఈ పైన మనం ఇందాక వర్ష చూసాం కదా, మీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకు
మీకు అక్కడ క్లూ ఆల్రెడీ ఉంది. ఎవరెవరికి ప్రామిస్ చేశాడు దేవుడు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. ఏమని ప్రామిస్ చేశాడు? అబ్రహాం దగ్గర నుంచి క్యారీ అవుతూ వచ్చింది. ఏమని ప్రామిస్ చేశాడు? ఆకాశ నక్షత్రాల్లాగా విస్తరింప చేస్తాను అని ఎవరికి ప్రామిస్ చేశాడు? ఫస్ట్ తర్వాత ఎవరు చేశారు? ఎవరు చేశారు? ఇప్పుడు వాళ్ళకి చేసిన ప్రామిస్ ఏదైతే ఉందో ఆకాశ నక్షత్రాలంతగా ప్రామిస్ ఎప్పుడు ఫుల్ఫిల్ అయ్యింది? ఎప్పుడు ఆ వాగ్దానం నెరవేర్చబడింది అంటే ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం వచ్చే టైంకి. అర్థమవుతుందా? అంటే ఆల్మోస్ట్ ఆది కాండం అబ్రహాము దగ్గర నుంచి 400 సంవత్సరాల తర్వాత, ఓకే, 430 నుంచి 470 సంవత్సరాల మధ్యలో ఇది నెరవేర్పు జరిగింది. అంటే ఒక దేవుడు ఒక వాగ్దానం చేశాడు అనుకో, మనం ఏమనుకుంటాం తెలుసా? ఇప్పుడు నువ్వు ప్రామిస్ చేసావు కదా, నువ్వు ఇప్పుడు చేసేయి అంటాం. అంతేనా? మమ్మీ వాళ్ళు ఒరే నీకు నేను ఒక మంచి గిఫ్ట్ ఇస్తాను అన్నారనుకో, ఇంక మీరు ఏం చేస్తారు? మమ్మీ నువ్వు గిఫ్ట్ ఇస్తానో కదా, నాకు మార్క్స్ వస్తే గిఫ్ట్ ఇస్తానో కదా, నేను చదువుకుంటే గిఫ్ట్ ఇస్తానో కదా, నేను రోజు బైబిల్ క్లాసెస్కి అటెండ్ అయితే గిఫ్ట్ ఇస్తానో కదా, నేను రోజు వాక్యం నేర్చుకుంటే గిఫ్ట్ ఇస్తానో కదా. మీరు నేర్చుకున్నది ఒకరోజే నేర్చుకుని ఉంటారు, కానీ అడగడం మాత్రం ఎన్నిసార్లు అడుగుతారంటే, అది పోనీ గిఫ్ట్ ఇచ్చేటప్పుడు ఇది ఇస్తావా, ఇంకేదన్నా అయితే బాగుంటుందేమో, ఉండు నేను కొంచెం ఆలోచించుకుంటాను, ఇంకేదన్నా చెప్పు, నాకు ఇంకొక ఆప్షన్ ఇస్తే నేను ఇంకో ఏదన్నా సెలెక్ట్ చేసుకుంటాను. ఎలా ఉంటుంది అని అంటే పని మాత్రం చెయ్యంగానే ఓ సంపేస్తాం మనం. అవునా కాదా? అందరూ అంతే, నేనైనా అంతే, మీరైనా అంతే. ఎవరైనా పనికి ముందు రాము, కానీ ఏదన్నా కావాలి అనుకో పీల్చి పీల్చి చెరుకుని క్రషర్లో పెట్టి పిండి చేసి రసం తీసేస్తారు. తెలుసా మీకు? చెరుకు రసం తీయ ఉంటుంది. చెరుకు రసం, ఆ చెరుకు ఎలాగుంటది రసం తీసేసాక? దేనికి పనిచేయదు, కేవలం పొయ్యిలో పెట్టుకోవడానికి. అలా చేసేస్తారనమాట మీ పేరెంట్స్ని. నువ్వు చెప్పావు కదా, నువ్వు ఇస్తా అన్నావు కదా, నువ్వు చెయ్యాలంతే. అసలు నిలబడినియరు పేరెంట్స్ని. మమ్మీ డాడీ వాళ్ళని ఎక్కడన్నా మాట్లాడుతున్నా కూడా నిలబడినియరు. అర్జెంటుగా వచ్చి నువ్వు అప్పుడు ఏదో చేస్తానన్నావు కదా, నువ్వు అదేదో ఇస్తానన్నావు కదా, నువ్వు ఇచ్చే. ఇప్పుడు తీసుకోవాలా మేము? నువ్వు కొంటావా మేము కొనేసుకోవాలా? ఆన్లైన్ బుక్ చేసేసుకోవాలా? లేకపోతే మేము అమెజాన్లో చూసేసాం, ఇంకేమో యాప్స్ ఉంటాయి కదా, ఫ్లిప్కార్ట్లో చూసేసాం, లేకపోతే ఏదో యాప్లో చూసేసాము, మేము చూసేసాం, మేము కొనేసుకుంటాం మమ్మీ, నువ్వు డబ్బులు పే చేసి. చంపేస్తారు. మరి అబ్రహాంకి దేవుడు వాగ్దానం ఇచ్చాక నెరవేర్చాడా నెరవేర్చలేదా? అబ్రహాముకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నెరవేర్చాడా నెరవేర్చలేదా? నెరవేర్చాడు. ఎప్పుడు నెరవేర్చాడు? ఎన్ని సంవత్సరాల తర్వాత నెరవేరింది? ఆల్మోస్ట్ 450 సంవత్సరాల తర్వాత అని చెప్పాను. ఇప్పుడు తెలీదు అంటున్నారు. 450 సంవత్సరాల తర్వాత. మరి అప్పుడు అబ్రహాం ఉన్నాడా? డౌట్ వస్తుంది. ఉన్నాడా లేడా? లేడా? భూమి మీద లేడు, పరదైసులో ఉన్నాడు. ఎందుకో తెలుసా? దేవుడు ఒక మాట చెప్తాడు, నేను మృతులకు దేవుడును కాదు అని అంటాడు. తెలుసా మీకు? చచ్చిపోయిన వాళ్ళకి దేవుడు కాదు, సజీవులకే దేవుడు. ఇప్పుడు మరి అబ్రహాం చచ్చిపోతే నేను అబ్రహాం దేవుడిని అంటున్నాడు కదా. మరి అంటే ఇప్పుడు అబ్రహాం పోయినట్ట? పరదైసులో బ్రతికే ఉన్నాడు, ఉట్టిగా భూమి మీద నుంచి. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు మనం ఇంటి దగ్గర నుంచి స్కూల్కి వెళ్తాం కదా, అంటే ఏ సాహసు లేడు అన్నాం అనుకో, ఇంటి దగ్గర లేడు, ఎక్కడికి వెళ్ళాడు? స్కూల్లో ఉన్నాడు. అంతేనా? సింపులే కదా. మీకు అర్థమైందా? ఈ లాజిక్ అర్థమైతే అబ్రహాం లాజిక్ కూడా అర్థమవుతుంది. ఏ రిష్తా అర్థమైందా? అబ్రహాము భూమి మీద లేడు, పరదైసులో ఉన్నాడు, బస్ అంతే. ఇంకంతకన్నా ఎక్కువ మనం ఆలోచించక్కర్లే. అక్కడ ఉండి కూడా చూస్తున్నాడు. ఇప్పుడు అబ్రహాముకి ఇవ్వబడిన ప్రామిస్ కోసం ఎదురు చూస్తూ ఉంటే ఆ ప్రామిస్ ఫుల్ఫిల్ అయ్యిందా లేదా? నెరవేర్చబడిందా లేదా? ఆషేర్, అబ్రహాంకి ఏం ప్రామిస్ చేశాడు దేవుడు?
కృషిత ఆకాశ నక్షత్రాల వలె సంతానాన్ని ఇస్తాను అని చెప్పాడు. ఆదికాండం 15:5. ఆ ప్రామిస్ మనకి 450 సంవత్సరాల తర్వాత, మీకు రఫ్ గా చెప్తున్నా, సుమారు 450 సంవత్సరాల తర్వాత నెరవేర్పు జరిగింది. అది మనకి ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 10వ వచనంలో కనిపిస్తుంది. ఓకేనా? మీరు నేర్చుకోవలసిన వర్స్ ఏంటి అని అంటే, వీలైన నేర్చుకోగలిగిన వాళ్ళందరూ ఆదికాండం మర్చిపోయారు కదా, సో ఆదికాండం 15:5 నేర్చుకోవాలి. దాని నెరవేర్పు అని కింద రాసి ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 10వ వచనం కూడా నేర్చుకోవాలి. ఆషేర్ నాకు ఒక్కటి కూడా వాక్యం నేర్చుకుని పంపించట్లేదు. ఇగో నేను నోట్ చేస్తున్నాను, నాకు రిషిత ఒక్కతే మంచిగా 3 లాంగ్వేజెస్ లో రాసి పంపిస్తుంది. వెరీ గుడ్ రిషిత. ఓరల్ గా కూడా చెప్తుంది. వెరీ గుడ్ అమ్మా. రాకేష్ పంపించట్లే. సాహస్ ఒక్క వరుస పంపిస్తున్నాడు. ప్రిన్సీ పంపించింది. ఇంకెవరు పంపిస్తున్నారు? వెన్నెలా పంపిస్తుంది. గుడ్ గర్ల్. జేసన్ నాకు కనిపించలేదు. ఈ వీక్ అంతా నేను చెక్ చేస్తున్నాను. నెక్స్ట్ వీక్ నుంచి మీరు రాయకపోతే, నాకు పంపించకపోతే నేను మిమ్మల్ని క్లాస్లోకి రానివ్వను. అర్థమవుతుందా? ఆషేర్ కి కూడా, అజయ్, హర్షితకి కూడా, వివేక్, సుందర్ చిన్నోడు, వాడు 5 years ఉంటాడు. బుడ్డివాడు వాడు, చిన్నోడు. వాడు ప్రతిదీ ఇది ఆడు క్లాసెస్కి అటెండ్ అవ్వకపోయినా గ్రూప్ లో చూసి నేర్చేసుకుని పంపించేస్తున్నాడు. మరి మీరు క్లాసెస్ అటెండ్ అయ్యి కూడా మీరు నేర్చుకోవట్లే. మిమ్మల్ని వాక్యమే కదా రాయమంటున్నాం. మీరు రేపు ఎలాగా మరి బైబిల్ ఎప్పుడు రాస్తారు? ఒక వాక్యమే రాయలేకపోతే బైబిల్ అంతా ఎప్పుడు రాయగలుగుతారు మీరు? చెప్పండి. ఒక అడుగుతోటే ప్రారంభం. దేవుని మాటలు రాయడం ఒక మంచి భాగ్యం. రాసి నేర్చుకుని పంపించాలి. ఓకేనా? నిఖిల్, నువ్వు కూడా రాసి పంపించాలి. ఓకేనా? ఎవరు? సుప్రజ పెద్దమ్మాయి కదా అవుతుంది. పెద్దమ్మ దగ్గర సెల్ నుంచి పంపించాలి నీ హోంవర్క్ కూడా నాకు. ఓకే? మిగిలిన వాళ్ళందరూ కూడా కరెక్ట్గా రాసి పంపించాలి. నేనైతే రోజు ట్రాక్ చేస్తున్నా, ఎవరు హోంవర్క్స్ పంపిస్తున్నారో పంపించట్లేదో నేను ట్రాక్ చేస్తున్నా. మీకు గ్రూప్లో కూడా నేను చెక్ చేసి మాత్రమే పంపిస్తున్నాను. కొంతమంది అయితే పంపిస్తారు, నేను గ్రూప్లో పెట్టానో లేదో కూడా చూడట్లేదు. గ్రూప్లో పెట్టలేదంటే దాని అర్థం ఏంటి అని అంటే, మీరు అసలు నన్ను ఫాలో అప్ చేయట్లేదు అని అర్థం. మీరు నాకు పెట్టాక నేను చెక్ చేసి ఓకే చేస్తే గ్రూప్లో పెడతాను. మీరు అసలు పంపించడానికే ఉండట్లేదు అనుకోండి, తర్వాత మీ ఇష్టం. ఇంక మీ క్లాసులు లేవు, హాలిడేస్. అప్పుడు ఇచ్చేద్దామా హాలిడేస్? బైబిల్ స్కూల్ కి హాలిడేస్ ఇచ్చేద్దామా? మరి మీరు హోంవర్క్లు చేయకపోతే మీ ఇష్టం, చూసుకోండి. నాకు మాత్రం ఈ వీక్ లో హోంవర్క్స్ రాలేదు. ఈరోజు ఫ్రైడే, రేపు ఎల్లుండి క్లాసులు ఉండవు. ఏవైతే ఈ వీక్ లో ఉన్నాయో అవన్నీ నాకు రాసి నీట్ గా పంపించండి. ఒక్కొక్క పేజ్కి ఒకటి కాదు, ఒక పేజీలో చక్కగా అంతా వచ్చినట్టు నీట్ గా రాయండి. మీరు 3 ఇమేజ్లు పెడుతున్నారు, ఒక్క ఇమేజ్లో చక్కగా రాసి పంపించండి. అందంగా రాయండి. మీ అందరికీ ఈ సెమినార్లో బోల్డ్ రకాల పెన్నులు గిఫ్ట్లు వచ్చినాయి కదా. స్కెచ్ పెన్లు, కలర్ పెన్లు, పెన్సిళ్ళు, గిఫ్ట్లు రాలేదా? ఎవరో ఒకరికి ఏదో ఒక పెన్ రాకుండా ఏం లేదు. అందరికి మేము కలర్ పెన్స్ ఎందుకు ఇచ్చామంటే బైబిల్ వర్సెస్ బాగా రాస్తామని. మీరు మంచిగా రాస్తారు కలర్ఫుల్ గాని, అవి వాడకండి, పడేయండి. ఎరా సాహస్, నీకు సెట్ ఇచ్చేవి ఏం చేసావో తెలియదు నాకు. ఒక్కడు కూడా కలర్ఫుల్ గా పంపించట్లేదు. వాక్యం రాయాలి, దాంతో వాక్యం అండర్లైన్ చేయడానికి ఇచ్చింది. అర్థమవుతుందా? నీట్ గా పంపించాలి. మిగిలిన వాళ్ళందరి దగ్గర కలర్ పెన్సిల్స్, పెన్స్ ఉంటాయి. లేవని నాకేం స్టోరీలు చెప్పకండి. ఓకే? నీట్ అందంగా చేసి పంపించాలి. అందంగా నెక్స్ట్ ఇయర్ ఈసారి అందరికి గిఫ్ట్స్ ఇచ్చా కదా బైబిల్ స్కూల్లోకి. ఓన్లీ నీట్ గా హోంవర్క్స్ చేసిన వాళ్ళకే నెక్స్ట్ ఇయర్ గిఫ్ట్లు. రెగ్యులర్ గా చేయకుండా డుమ్మాలు కొట్టిన వాళ్ళకి, అప్పుడప్పుడు జాయిన్ అయిన వాళ్ళకి అసలు గిఫ్ట్లు ఇవ్వను నేను ఈసారి. ఓకేనా? రెగ్యులర్ గా జాయిన్ అవ్వాలి, రెగ్యులర్ గా క్లాసెస్ వినాలి అంటే మీరు పాటించాలి. రెగ్యులర్ గా హోంవర్క్స్ చేసి నాకు పంపించాలి. ఓకే? మన హోంవర్క్ ఏంటి?
ఆది కాండం 15:5, 5 ద్వితీయోపదేశ కాండం 1:10 రెండు నేర్చుకుని రాసి పంపించాలి. ఓకే? ఏం నేర్చుకున్నాం ఈరోజు? మోషే ఎలా ధర్మశాస్త్రాన్ని చెప్పడం స్టార్ట్ చేశాడు, వాళ్ళకి ఎలా హెచ్చరిక ఇస్తున్నాడు, ఏం చేయమంటున్నాడు అంటే మొట్టమొదటిగా వాగ్దానాన్ని గుర్తు చేసి అది నెరవేరింది అని కూడా చెప్పి ముందుకు వెళ్ళాడు. ఓకేనా? క్లోజ్ యువర్ ఐస్. మిగిలిన వాళ్ళ వీడియోస్ ఎందుకు ఆన్ చేయలేదు? కదలొద్దు, ఇంకా కదులుతున్నారు. తండ్రి, ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు వందనాలు నాయనా. నిజంగా మోషే ద్వారా ప్రభా నీ యొక్క ప్రవచనాల యొక్క నెరవేర్పుని మీరు మాకు నేర్పించారు, గుర్తు చేశారు. నీకు వందనాలు తండ్రి. అబ్రహాంకి ఇవ్వబడిన వాగ్దానం నెరవేరడానికి నాయన సుమారు 450 సంవత్సరాలు పట్టింది ప్రభా. మరి అబ్రహాం ఎంతో ఓపికతో ఓర్పుతో తనకి ఇవ్వబడిన వాగ్దానం కోసం ఎదురు చూసేవాడుగా ఉన్నాడు ప్రభా. మేము ఎలా ఉంటున్నాం నాయన? నువ్వు ఇచ్చే వాగ్దానం కొరకు మేము ఓపిక కలిగి ఓర్పు కలిగి మరి మంచిగా ఉంటున్నామా లేదా అని మేము చెక్ చేసుకోవడానికి పిల్లలందరికీ సహాయాన్ని దయచేయండి నాయన. మరి మంచి బహుమానాలని వాగ్దానాన్ని పొందాలంటే లోబడాలి ప్రభా. అలా లోబడే బిడ్డలుగా మరి ఉండగలిగినట్లు నాయన. చిన్నపిల్లలందరూ ప్రభా తల్లిదండ్రులు అంటే భయము భక్తి, అలాగే వాళ్ళకి లోబడి విధేయత చూపించే బిడ్డలుగా ఉండాలి. అది నేర్చుకున్నప్పుడు మాత్రమే నీకు లోబడే బిడ్డలుగా ఉంటారని వాళ్ళు తెలుసుకుని ప్రభా ముందుకు సాగలగడానికి సహాయం దయచేయండి నాయన. మరి ద్వితీయోపదేశ కాండం ద్వారా మేము అనేక విషయాలు తెలుసుకోవడానికి నీ కృప చూపిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ మరి పిల్లలందరూ కూడా నాయన మరి ఆసక్తితో మరి వర్కులు చేయడానికి నేర్చుకోవడానికి నీ కృప చూపించమని మహిమ ఘనత నీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. నువ్వు సంకల్పితకి గిఫ్ట్ లేదు నెక్స్ట్ ఇయర్.